భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 3వ అధ్యాయంలో భగవంతుడు మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా తానే విధంగా వెనకాతల ఉండి నడిపిస్తానో చెప్పి తన మీద భారాన్ని కనుక మోపినట్టయితే అది మనని ఏ చికాకు లేకుండా హాయిగా లక్ష్యం చేరుస్తుంది అని స్పష్టం చేస్తాడు. భగవద్గీతలో 30వ శ్లోకం 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని తాను మనకి స్పష్టం చేస్తాడు. ఆయన పేరు భగవంతుడు, ఆయన పేరు పురుషోత్తముడు, ఆయనకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయనుకోండి, కానీ ఆయన సర్వాత్మకుడు కూడాను. ఈ 3 కనుక నా స్వరూప విషయంలో అర్జునా నువ్వు కనుక తెలుసుకున్నట్టయితే, నా యోగ్యతల గురించి కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే నీకు ఏ బెంగా ఉండదు అంటూ ఒక 3 పదాలని మన పూర్వ ఆచార్యులు చెప్పారు. ఆయన తనని చూపించుకున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతసా, నాయందే త్యాగం చేయి. సమస్తమైనటువంటి పనులని కూడా, పనులని త్యాగం చేయడం అంటే పనిని ఏదో తీసుకెళ్ళేలాగా ఆయన మీద మోపేయలేం కదండి. పని అంటే అలాగే ఎక్కడో కూర్చునేటటువంటి చిన్న చిన్న పెట్టిల్లాంటిదో లేకపోతే చిన్న చిన్న బంతుల్లాంటిదో ఇంత మట్టి ముద్దలాంటిదో కాదుగా తీసి ఆయన మీద పెట్టేయడానికి. అది మనం దేహంతో చేయాల్సినటువంటి కార్యాల్ని ఆయన మీద వదిలిపెట్టడం అంటే 2 తెలుసుకోవడం. ఒకటి, ఈ చేసేటటువంటి కార్యం ఆయన కోసం చేస్తున్నాను, చేయించేవాడు వెనకాతల ఉండి ఆయన కనుక ఆయన చేయించిన ఆయన కోసం చేసినటువంటి పని యొక్క ఫలితం ఆయనకే అంటూ ఈ ఫలత్యాగాన్ని కర్తృత్వ త్యాగాన్ని చేస్తున్నాననేటువంటి మమతాత్యాగాన్ని అంటే సంగత్యాగాన్ని కూడా చేయడం. అంటే సంగమును ఆయనందు వదులుట, ఫలమును ఆయనందు వదులుట, కర్తృత్వాన్ని ఆయనందు వదులుట అని అర్థం. ఇది ఆ శ్లోకంలో మయి అనేటటువంటి దాంట్లో తను చూపిస్తూ స్పష్టం చేస్తాడు. ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన భగవత్ శబ్దం తనది అయినటువంటి వాడు. భగవంతుడంటే జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనేటువంటి ఒక 6 గుణాలు కలిగినవాడు అని అర్థం అన్నమాట. చివర అన్ అనేటువంటి పదాన్ని తిరగవేసి నా అయితే దానికంటే ఇతరమైనటువంటి ఏ అల్పగుణములు లేనివాడు అని అర్థం. అన్నిటినీ నియమించగలడు, అది అన్నిటినీ తెలుసుకొనగలిగి ఆయనకి సర్వజ్ఞత్వం ఉంది. తాను ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకుంటే ఆటంకం లేకుండా ఏదైనా సరే చేయగలిగినవాడు ఆయన సర్వశక్తివంతుడు. దేన్ని ధరించినప్పటికీ కూడా చలనం అనేది ఆయనలో ఉండదు. చిన్ని పిల్లవాడిగా తానుంటూ 7 దినాలు కొండని చేతి గోటి మీద పెట్టినా తను ఏమీ కదలకుండా చిన్నపిల్లవాడు ఆటలాడుకునేటి చేతిలో ఒక రింగు పట్టుకున్నట్టుగానే తాను ఉండగలిగాడు ఆయన. ఇది ఆయనలో ఉండేటువంటి బలం. అంతేకాదు ఆయన ఇలా జరగాలిది అని అంటే దాన్ని అడ్డగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయనలో ఉండే అనంత కళ్యాణ గుణాల్లో ఓ గుణాన్ని తీసుకుని నరుడై లోకంలో అవతరించిన రాముడి గురించే చెప్పేటటువంటి హనుమంతుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటాడు ఆయన, హే రావణ, ఏం చూసుకుని మురిసిపోతున్నావయ్యా నువ్వు? చతుర్ముఖ బ్రహ్మగారిని అణిచాను నేను, శివుణ్ణి స్వాధీనం చేసుకున్న, ప్రసన్నుణ్ణి చేసుకున్న, ఇంద్రుడు నా కాలి కింద బంటు, వీళ్ళని కదా చూసుకుని నువ్వు పెద్దను మురిసిపోతున్నావు. వాళ్ళ కాదయ్యా, వాళ్ళు 3 కలిసి వచ్చినప్పటికీ కూడా రాముడు బాణం వేసి వీడిని నేను అణిచివేస్తాను, సంహరిస్తాను అని అన్నాడంటే అడ్డలేరు సుమా. బ్రహ్మ స్వయంభూశ్చతురాననోవా, రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా, ఇంద్ర మహేంద్రసురనాయకోవా, త్రాతుం న శక్తః యుధి రామవధ్యం. నేను యుద్ధంలో నేను వీడిని సంహరిస్తానని రాముడు కనుక ఒక్క మాట అన్నాడా, ఒక్కొక్కరు కానీ 3 కలిసి వచ్చినా కానీ
వాళ్ళు కాపాడలేరయ్యా, వాళ్ళని చూసుకుని వాళ్ళు నా దగ్గర నాకండగా నాకు రక్షగా ఉండగా నాకు ఇంకా లోటేమిటి అని నువ్వు మురిసిపోతున్నావు అని చెబుతాడన్నమాట. అంటే భగవంతుడి యొక్క శక్తి ఎంత గొప్పదో హనుమంతుడు మనకి ఆ మాటలో తెలియజేస్తాడు. ఇది ఒక అవతారపు విషయం. అలాంటి అన్ని అవతారాల్లో ఉండే అన్ని కళ్యాణ గుణాల కంటే మించిన గుణాలు ఆయన దగ్గర ఉంటాయి. అలా సాక్షాత్తుగా భగవంతుడే వచ్చి అవతరించినవాడు శ్రీకృష్ణ పరమాత్మ అని మనకి శ్రీమద్ భాగవతంలో కృష్ణస్తు భగవాన్ స్వయం అలాంటి నియంతృత్వ శక్తి ఆయనలో ఉంది. అంతేకాదు ఆయనలో ఎంత చేసినప్పటికీ కూడా తరిగిపోవడం పెరిగిపోవడం ఇట్లాంటివే ఉండవు. అంతేకాదు ఆయన యొక్క ప్రభావాన్ని చూస్తే చాలు మిగతా లోకమంతా ఆయన క్రింద అణిగి, సూర్యుని చూసినప్పుడు ఒక చిన్న దివిటి ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే నిర్వీర్యమై ఉంటుందో ఆయన యొక్క ప్రభావం ముందర మిగిలినటువంటి జగత్తులో ఎక్కడెక్కడ ఏవే ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా కేవలం ఖద్యోత మాత్రములే. ఇవి కూడా మిణుగుడు పురుగు మాదిరి మాత్రమే తప్ప అంతకంటే ఎక్కువ కానే కావు అనేది జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులనే 6 కళ్యాణ గుణాలు కలిగిన వాడెవడో ఆయన భగవంతుడు. అవి కొద్దిగా మనకు కూడా ఉన్నాయి. అయితే మనకి వాటితో పాటు అప్పుడప్పుడు ఏడవడం, అప్పుడప్పుడు చేత కాకపోవడం, నీరసం రావడం, నిద్ర రావడం, బద్ధకం ఏర్పడడం ఇలాంటివి ఎన్నో రకాల దోషగుణాలు కూడా మనకున్నాయి. అలాంటివి ఏవి కూడా లేనివాడు సుమా అనేది ఆ చివర ఉండేటటువంటి అన్ అనేటటువంటి పదం తెలియజేస్తుందన్నమాట. అర్థాత్ కళ్యాణ గుణములకి తాను ఆకరమైన వాడు, హేయ గుణములకి దూరుడు. అంటే అన్ని రకాల మంచి గుణాలకి తనే ఒక గని, తనే ఒక సముద్రం. ఇతరమైన దోషగుణాలు ఏవి కూడా ఆయన దరిదాపులకి కూడా దీపం వెలిగే చోటకి చీకటి ఎట్లాగైతే చేరలేదో ఆయన దరికి అవేవి కూడా అట్లాగా చేరకుండా దూరంగా ఉంటే హేయ ప్రతిభటుడు అని అంటారు, హేయ గుణ దూరుడు అని అంటారన్నమాట. ఈ కళ్యాణ గుణములు కలిగి ఉండుట, హేయ గుణములు చేరకుండుట అని ఇవి రెండింటిని కూడా ఉభయలింగము అని అంటారన్నమాట. ఇవి ఎప్పుడూ ఆయనతో ఉభయలింగం సర్వత్రహి అని వేదవ్యాస భగవానుడు ఒక పెద్ద సూత్రం మనకి తెలియజేస్తాడన్నమాట. ఇవి కలిగి ఉన్నటువంటి నేనయ్యా అని భగవంతుడు తన్ని చూపించుకుంటున్నాడు. వీటి వల్ల అర్జునుడికి ఒక విషయాన్ని తను స్పష్టం చేస్తున్నట్టు అయిందన్నమాట. ఏమిటది? ఈ లోకమంతా నా చెప్పు చేతల్లో ఉంటేనే సర్వనియంతని నేనే. ఇది ఒకటి తెలుసుకో. రెండవది, అన్నీ తెలిసిన చేసేవాడిని నేనే కనుక నీకు ఉపాసించాలి, ప్రార్థన చెయ్యాలంటే ఎవరిని ప్రార్థించాలి? నన్ను ప్రార్థించు, నన్ను ఉపాసించు, నన్ను అడుగు, నీకేది ఎలా కావాలంటే అట్లా మారేటట్టుగా నేను చేసేవాడిని. నేను నీవాడిని అయి ఉంటుంటే ఎందుకయ్యా పాపం బాధపడతావు, ఏడుస్తావు? ఉపాస్యత్వం అనే ఒక గుణం నాలో ఉంది. సర్వ జీవుల చేత కూడా ఉపాసన అనేది పొందదగిన వాడిని నేను మాత్రమే అని చెప్పినట్టయింది. అంతేకాదు నేనే అన్నిటినీ శాసిస్తాను అని అనడం చేత ఎవరు ఏ ఫలాన్ని కోరినప్పటికీ కూడా అది ఇవ్వగలిగిన వాడిని నేనే. ఈ విషయాన్నే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయంలో కొంచెం స్పష్టం చేసి చూపిస్తాడు అర్జునుడికి. ఎవరెవరు ఏ ఏ దేవతా ఉపాసన చేసి ఏ రకమైన ఫలితం కోరినా అర్జున ఆయా దేవతలు కాదయ్యా నీకు ఫలితాన్ని ఇచ్చేది, ఆ దేవతల ద్వారా ఇప్పించేటటువంటి వాడిని నేనే. నేను ఏదైనా ఒక ఫలితాన్ని ఆ దేవత చేతిలో పెడితే ఆ దేవత తీసుకొచ్చి దాన్ని నీ చేతిలో పెడుతుంది. నేను ఆ వెనకాతల దేవత చేయి చాచినప్పుడు కనుక దాంట్లో నేను పెట్టకపోతే అది నీ చేతిలోకి వచ్చేటువంటి ప్రశ్న లేనే లేదు. కనుక నేను ఇవ్వనిదే ఎవ్వరూ ఏ రకమైన ఫలితాన్ని ఇవ్వలేరు. అది అల్ప ఫలం కావచ్చు, అనల్పమైనటువంటి ఫలితం కావచ్చు. కనుక అట్లాంటి గుణాకరుణ్ణి నేను అని భగవంతుడు మొట్టమొదట తెలియజేస్తుంటూ భగవత్ శబ్దాన్ని ప్రయోగిస్తాడు. ఇది మొదటిది. రెండవది, ఆయన పురుషోత్తముడు. ఇది తనకు ఒక పేరు అని 15వ అధ్యాయంలో తను స్పష్టం చేసుకుంటాడు. ఏమిటి పురుషోత్తముడు అంటే అని అర్జునుడు అడిగాడు. అంటే రెండిటిని శాసించు వాడను నేనే, రెంటి దోషములు అంటని వాడను నేనే అని స్పష్టం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది విరాట్ రూపాన్ని చూపించిన తర్వాత చేసుకున్నాడు కనుక అర్జునుడికి ఆ విషయంలో ఏం సంశయం ఏం కలగలేదన్నమాట. భగవంతుడు నిజంగా పురుషోత్తముడి అని ఆయన నమ్మగలిగాడు. పురుష ఉత్తమ అని 2 పదాలు కలిస్తే కదా పురుషోత్తమ అయింది. ఉత్తమ అనగానే అది సూపర్లేటివ్ డిగ్రీ కనుక దాని వెనకాల మరో 2 డిగ్రీస్ కూడా ఉంటాయి. ఒకటి కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది, 2 పాజిటివ్ డిగ్రీ కూడా ఉంటుందన్నమాట. ఆయన ఉత్తమ అనగానే ఉత్తర ఒకటి ఉంటుంది, ఉత్ ఒకటి ఉండొచ్చు. ఏమిటవి అని అర్జునుడికి సందేహం కలిగితే దాన్ని 15లో స్పష్టం చేస్తాడనమాట. ఈ లోకంలో ఉండేటటువంటి అచేతనములుగా
చేతనములుగా ఉండేటటువంటి ఇవన్నీ కలిసే రకరకాల శరీరాలుగా మనం చూస్తున్నాం. మనుషులు కావచ్చు, దేవతలు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, రాళ్ళు రప్పలు నీళ్లు నిప్పులు కావచ్చు కాక ఇవన్నీ కూడా ఈ లోకంలో కర్మ చేత శరీరాలు పొందినటువంటివి. మిగతా వాటిని పక్కన పెడదాం, మనుషుల వరకు తీసుకోపోని. వీళ్ళు కదులుతూ ఉండేటువంటి వాళ్ళు పురుషులు అని వాళ్ళు అంటున్నావు. పురుషుడంటే స్త్రీలు కూడా ఆ పురుష అనేటువంటి శబ్దంతో పిలువబడతారు అన్నమాట. ఒక దేహంలో ఉండేటటువంటి జీవుడు అని అర్థం. వీళ్ళందరూ కర్మచేత బంధం పొంది ఉన్నవాళ్ళు కనుక వీళ్ళందరినీ కూడా బద్ధ పురుషులు అని అంటాం. పురుష అంటే శరీరాన్ని కలిగిన వాడు అని అర్థం. వీళ్ళ శరీరాలు ఎలాంటివి? అలాగే ఉండిపోయే శరీరాలు కావు. శరీరం ఈవేళ ఇంతుంటే రేపు కొంచెం పెరుగుతోంది, ఎల్లుండి ఇంకొంచెం పెరుగుతోంది, ఆ తర్వాత మరికొంచెం క్షీణిస్తోంది, మళ్ళీ రూపు మారిపోతోంది, మళ్ళీ శరీరం ఏర్పడుతోంది. ఇవన్నీ కూడా సతతము తమకుండే రూపాన్ని మార్చుకునేటటువంటి శరీరాలు కనుక వీటికి క్షర శరీరాలు అని అంటాం. క్షర శరీరాల్లో జీవులంతా ఉన్నారు. శరీరంలో జీవుడు ఉంటే పురుషుడు అంటాం, క్షర శరీరంలో జీవుడు ఉంటే క్షర పురుషుడు అని అంటాం. కనుక అర్జున, ఈ ప్రపంచంలో కలిగిన వాళ్ళంతా కూడా క్షర పురుషులు. అనుగ్రహం కలిగి ఈ ప్రకృతిలోంచి దాటి కర్మ వదిలి బయటికి వెళ్ళి తన సన్నిధానానికి చేరితే అప్పుడు వాడికి ఏర్పడేటటువంటి శరీరం నశించని శరీరం ఏర్పడుతుంది అని మనకి వేదం చెబుతోంది. స ఏకథా భవతి ద్విధా త్రిధా పంచధా దశధా శతధా సహస్రధా అనంటూ శరీరాలు ధరిస్తాడని చెప్తోంది. అయితే ఆ శరీరాలు ఈ కర్మకృత శరీరాల్లాగా నశించేవి కావు కనుక అవి నశించని శరీరాలు. శరీరంలో ఉండేవాడు పురుషుడైతే ఆ జీవుడు, నశించని శరీరాల్లో ఉండేటువంటి పురుషులను ఏమంటాం మనం? క్షరములు కానివాళ్ళు, అక్షర పురుషులు అని అంటాం అన్నమాట. కనుక క్షర పురుషులు అంటే నశించే శరీరాల్లో వాళ్ళు, మనమంతా బద్ధజీవులం. అక్షర పురుషులు అంటే నశించని శరీరాల్లో ఉండేవాళ్ళు, ముక్తులు నిత్యులు మొదలైన వాళ్ళు, పైలోకాల్లో ఉండేటువంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళని ఉత్పురుషులు అని పేరు పెట్టాడు క్షర శరీరాల్లో వాళ్ళని. ఈ దాటి పైకి వెళ్ళిన వాళ్ళు ఉత్తర పురుషులు అవుతారు. ఆ ఉత్తమ ఎవరు మరి? కంపారిటివ్ దాకా వచ్చింది, సూపర్లేటివ్ కూడా ఒకటి ఉందా లేదా? ఉన్నది. ఉత్తమ పురుష. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఒకడే. ఉత్పురుషులు అంటూ ఈ లోకంలో ఉండేవాళ్ళు బోల్డెంతమంది, దాటి వెళ్ళిన వాళ్ళు బోల్డెంతమంది ఉన్నారు. కానీ ఆ పైవాణ్ణి నేను ఒక్కడే. ఉత్తమ పురుష అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ. అర్జున, నేను ఈ క్షర పురుషులు అని అంటున్నారే వీళ్ళలోనూ నేనుంటా, అక్షర పురుషులు అని అంటున్నారే వాళ్ళలో నేనుంటా. కానీ తమాషా తెలుసునా, నేను వీళ్ళకు ఉండేటటువంటి తప్పులు తడకలు లాంటి దోషాలతోటి నేను ఎక్కడ ఏం సంపర్కం కలిగి ఉండను. అక్షర పురుషుల్లో నేనున్నా వాళ్ళ దోషాలు నాకేమంటుకోవు. నేను వీటి అంటుకోకుండా అతీతంగా ఉంటా. ఏదో ఒక దాంట్లో పోసిన పాదరసం దానికి ఎట్లా అంటుకోకుండా ఉంటుందో నేను అట్లాగే ఉంటానన్నమాట. వాడి బురదలో తిరిగినప్పటికీ కూడా నాకేం బురద అంటదు. అదే నువ్వు తిరిగావనుకో బురదలోకి, బురద నీకు అంటుకుంటోంది. మనం చూస్తున్నాం, ప్రకృతిలోకి వచ్చాం, ప్రకృతి ప్రభావం మన మీద చూపిస్తోంది, అహంకారాదులు పొందుతున్నాం. కానీ నేను ప్రకృతిలోకి వచ్చిన ప్రకృతి నాకు అంటుకోదు. కనుక క్షర పురుషుల్లో ఉన్నా నేను వీటికి అతీతంగా ఉంటా, అక్షర పురుషుల్లో ఉన్నా నేను వీటికి అతీతంగా ఉంటా. అందుకే నా పేరు ఉత్తమ పురుష అని పేరు వచ్చింది. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత. కనుక నన్ను ఉత్తమ పురుషుడు అని అంటారు, పరమాత్మ అని అంటారు. వీటికన్నిటికీ నేను అతీతంగా ఉంటాను. నా గురించి వేదాలు, స్మృతులు, ఇతిహాసాలు అన్నీ కూడా చాలా బాగా చెప్తాయి. ఏమని చెప్తాయి అనంటే తాను ఆ ఉత్తమ పురుషుడు అని చెప్పే చోట చెప్తాడన్నమాట. యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. ముల్లోకాల్లోనూ వ్యాపించి ఉంటాడు. అంతేనా? బిభర్తి, వాటిని తానే భరిస్తున్నాడు. అవ్యయ, తాను నశించకుండా ఉంటున్నాడు. ఈశ్వర, వాటన్నిటిని కంట్రోల్ చేస్తున్నాడు. కనుక ఈ చేతన అచేతన పదార్థాలు అన్నింటా వ్యాపించి నియమించి వాటిని ధరించి శాసించు వాడెవ్వడో ఆయన పేరు పురుషోత్తముడు. వీటితో అంతకుండా ఉండువాడు నేను పురుషోత్తముడయ్యా. కనుక నేను చేతనాలకి అచేతనాలకి కూడా నేనే నియంతని, వాడి దోషాలు నాకు అంటుకోవు. కనుక నా మీద నువ్వు కనుక భారం వదిలిపెట్టినట్టయితే అవి నీకేం ప్రమాదం కలిగించకుండా నేను చూస్తాను. కనుక మయి సర్వాణి కర్మాణి సన్యస్య, నాయందు కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా హాయిగా నువ్వు వదిలిపెట్టు. నేను భగవంతుడిని కనుక నాయందు నువ్వు వదిలిపెట్టచ్చు నిర్భయంగా. నేను నియంతని, ఉపాస్యుణ్ణి, ఫలప్రదుణ్ణి కూడా కనుక
వాటిలో ఉన్న దోషాలు అంటుకోకుండా అవి నా చెప్పు చేతుల్లో ఉంటాయి కనుక నువ్వు నా మీద వదిలిపెట్టచ్చు, పురుషోత్తముణ్ణి అని తెలుసుకుని నువ్వు వదిలిపెట్టచ్చు. అంతేకాదు అర్జున, నేను సర్వాంతర్యామిని కూడా, అయినప్పటికీ వాడి దోషాలతో నేను అంటుకోను, అందుకోసమే నువ్వు నా మీద వదిలిపెట్టాలి, నేనే కర్తని అని తెలుసుకోవాలి సుమా అని చెబుతాడు. ఏమిటి ఆ పదానికి అర్థం అనేదాన్ని కూడా మనం తెలుసుకుని ఎలా ఆయన మీద వదలాలో అలా వదిలి కర్మయోగాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి అనేది శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశం. అది ఎట్లాగో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.